అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ప్రీవియస్ వీడియోలో మనం 5 సంవత్సరాల పాపకి ఇలా ఫ్రాక్ కుట్టుకున్నాం కదా, మీరు ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఇందులో మిగిలిన క్లాత్తో మ్యాచింగ్గా మాస్క్ కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో మాస్క్ ఫైనల్ లుక్ ఇదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చిన్నపిల్లలు మాస్క్ సరిగా లేకపోతే ఎక్కువసేపు ఉంచుకోలేకపోతారు. ఇక్కడ మీరు మాస్క్ చూసినట్టయితే పైన ముక్కు నుండి కింద గదవ వరకు కవర్ అయిపోతుందండి. పైగా ఇది మన ఫేస్ షేప్కి మ్యాచ్ అయిపోతుంది. సో సఫకేటింగ్గా కూడా ఉండదు, పిల్లలు ఎక్కువసేపు ఉంచుకుంటారు. సో ఇక్కడ ఇది ఏ మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఎలా కుట్టుకోవాలో ప్రతిదీ క్లియర్గా వీడియోలో చూపించాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఇదే కాకుండా మన అమ్మ నేర్పిన కళలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ మీరు ఒక పేపర్, టేప్, మార్కర్ ఏదైనా స్కెచ్ కానీ దగ్గర పెట్టుకోండి. చూడండి, 24 సెంటీమీటర్ల పొడవు, 24 సెంటీమీటర్ల వెడల్పు. గమనించండి, 24 సెంటీమీటర్లు అని చెప్తున్నాను. సో జాగ్రత్తగా మెజర్మెంట్ కరెక్ట్గా ఫాలో అయితేనే మాస్క్ పర్ఫెక్ట్గా వస్తుంది. 24 సెంటీమీటర్ల పొడవు, 24 సెంటీమీటర్ల వెడల్పు తీసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో వచ్చేసింది. డబ్బా షేప్ది కాస్త ఇలా ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ కింది నుంచి 5 చూడండి, 5 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఇటు కూడా టేప్తో 5 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు మార్కింగ్ పెట్టేసేయండి. పైన 1 ఇంచ్ అంటే 3 సెంటీమీటర్లు అండి. 1 ఇంచ్ వరకు తీసుకున్నాను పైన, 1 ఇంచ్ పైన. ఓకేనా, పైన 1 ఇంచ్. ఇలా 2 సైడ్లు ఒక్కొక్క ఇంచు తీసుకొని దాన్ని స్ట్రేట్గా గీసుకోండి. సో ఇక్కడ ఇంచులు సెంటీమీటర్లు చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి వీడియోని. పైనుంచి ఇలా కర్వ్ లాగా గీసుకుంటున్నాను. కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా రావాలండి. పర్ఫెక్ట్గా వస్తేనే మనకు ఈ మాస్క్ యొక్క షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, చూసే వాళ్ళకు కూడా అందంగా కనిపిస్తుంది. గీసేసాం కదా. నెక్స్ట్ ఒక సైడ్ నుంచి చూడండి, ఇక్కడ 4 సెంటీమీటర్లు మార్కింగ్ పెట్టేశానా. నెక్స్ట్ 1 ఇంచ్ పొడవు, 1 ఇంచ్ గీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ 1 ఇంచ్ది ఆ మూలకి జాయిన్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం మీరు చూడాలండి, కానీ ఈ మెజర్మెంట్తో మాస్క్ ఇలా డబుల్ ఫోల్డ్లో కుట్టామనుకో చాలా బాగుంటుందండి. కుట్టిన తర్వాత మీరు పెట్టుకున్నాక మీరే అది గమనిస్తారు. ముందు బీక్ లాగా గీసేసానా. సో ఇలా గీసుకోండి. ఫస్ట్ అవుట్లుక్ అనేది మీకు కూడా ఇలాగే రావాలి, అందుకే పేపర్ పైన చెప్తున్నాను. సో పేపర్ పైన పెట్టి ఇలా గీసుకోండి. గీసుకొని ఇదే మెజర్మెంట్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకు మిగిలిన క్లాత్తో ఇది దాని మీద పెట్టేసి గీసుకోవాలండి. సో ఇలా గీసుకోండి. చూడండి, షేప్ మీకు కూడా ఇలాగే వచ్చిందో లేదో చూస్తూ కుట్టుకోండి. అర్థం అవ్వకపోతే అక్కడ స్టాప్ చేసి ఎన్ని ఇంచులు పెట్టాను, ఎన్ని సెంటీమీటర్లు పెట్టాను చూసుకొని ఎగ్జాక్ట్గా ఇలా గీసుకోండి. నేను విప్పి చూపిస్తున్నాను పేపర్ని. మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఈ షేప్లో ఉంటుందండి. ఈ షేప్లో వచ్చిన తర్వాత అక్కడ నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇవి మనము విడదీసుకోవాలి కదా, కట్ చేశాను. సో మీకు కూడా ఇలాగే వస్తుంది కటింగ్ అనేది. నెక్స్ట్ ఒకదానిపైన ఒకటి ఇలా వేసుకొని కింద మనకు హాఫ్ మూన్ షేప్లో ఉంచూసారా, అది రౌండ్గా కుట్టుకోవాలండి. సో ఇంకా నేను దీన్ని క్లాత్ పైన వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని మనం, ఇది డబల్ లేయర్ ఉన్న క్లాత్ అండి. ఈ క్లాత్ చూడండి, ఒక లేయర్ లేదు, 2 లేయర్లు ఉంది క్లాత్. దీనిపైన వేసుకుంటున్నాను. సో ఇలా మనకు కొంచెం క్లాత్ ఉన్నా కానీ పేపర్ కట్ చేసుకొని దాని మీద వేసుకొని, ఎక్స్ట్రా కుట్లు ఏమి ఉండవు కదండి, అదే షేప్ ఉన్న దాని మీద కుట్లు వేసుకుంటాము. ఎక్స్ట్రా కుట్లు అనేవి ఏమి ఉండవు. సో కొంచెం క్లాత్ ఉన్నా ఈజీగా కుట్టుకోవచ్చండి. సో ఇలా కుట్టేసుకోండి. సో దీనికి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. సో మన కటింగ్ పార్ట్ అయిపోయింది, ఇంకా స్టిచ్చింగ్ అండి. సో కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. మెజర్మెంట్స్ చూసుకోండి, మీరు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్తో కుడితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చిన్న పాపలకండి, నేను పెద్దవాళ్ళది కూడా పోస్ట్ చేస్తాను. మెజర్మెంట్ ఎంత తీసుకుంటే క్లియర్గా ఉంటుందనేది ఒక వీడియో పెడతానండి. సో ఇప్పుడు ఫాదర్కి, మదర్కి, ఒక బాబు పాప ఉంటారు కదా. సో ఎవరెవరికి ఎంత మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో, ఇంట్లో ఉన్న అందరికీ ఏ మెజర్మెంట్తో కుట్టుకుంటే వస్తుందో స్పెషల్గా వీడియో ఒకటి పెట్టమన్నారు మన సబ్స్క్రైబర్లో ఒకరు. సో ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. కింద మొత్తం కుట్టేశాను కదా, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి జాగ్రత్తగా.
ఇక్కడ నుంచి మనం మొత్తం ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. కింద మాత్రం కుట్టుకున్నానండి, 2 జాయిన్ చేశానన్నమాట. ఇలా జాయిన్ చేసిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తాను చూడండి, ఇలా మధ్యలోకి, ఇలా అన్నమాట. అర్థమైంది కదా? ఇటు సైడ్ అటు సైడ్ రబ్బర్ వస్తుంది, మధ్యలో కుట్టేసుకుంటాం. సో కంప్లీట్గా అయిపోతుంది. ఇప్పుడు మీకు అవుట్లుక్ అనేది అర్థమైంది కదా? సో ఇలా తీసుకోవడం వల్లే మనకు అది ముక్కు నుండి కింద చిన్ వరకు కవర్ అవుతుంది, పడిపోకుండా ఉంటుంది, ఫేస్ కవర్ అయిపోతుంది, ఫేస్ షేప్కి కూడా మ్యాచ్ అవుతుంది. సో ఇది డబల్ లేయర్లో ఇలా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా పైన కుట్టుకుంటున్నాను. చూడండి, ఇక 2 జాయిన్ చేసుకుంటున్నాను ఇంకా. సో ఈ ఫోల్డింగ్స్ మీరు క్లియర్గా చూస్తేనే అర్థమవుతుందండి. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కూడా జాయిన్ ఇంకా మొత్తం జాయిన్ చేసుకోవడమే అండి. సో క్లియర్గా చూస్తూ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూస్తూ మీరు కూడా జాయిన్ చేసుకోండి. రఫ్ వేసుకోండి. నెక్స్ట్ ఇటు కూడా 2 సమానంగా చూసుకొని జాయిన్ చేసుకోండి. అటు మూల ఇటు మూల చూసారా, అక్కడ మనకు రబ్బర్ వస్తుందండి, అక్కడ రబ్బర్ పెట్టుకోవాలి. ఇక్కడ చిన్నగా ఘాట్లు ఇవ్వండి, మనకు కరెక్ట్గా తిరగాలి కాబట్టి ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకోండి. ఇది ఉల్టా కదా, మనం సీదా చేసేసుకుందామా ఇంకా. సో ఒక మూల నుంచి మెల్లిగా సీదా చేసేసుకోండి. ఇలా సీదా చేసిన తర్వాత రబ్బర్ అటాచ్ చేసిన తర్వాత క్లాత్ చాలా బాగుంటుందండి. మాస్క్ కూడా పెట్టుకుంటే ఎగ్జాక్ట్ ఫేస్ ఫిట్కి సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయాల్సిందే. ఇక్కడ కొంచెం మలుచుకోండి లోపలికి, ఇక్కడ మనం రబ్బర్ పెట్టుకోవాలి. సో రబ్బర్ కూడా సన్న రబ్బర్ దొరుకుతుందండి మనకు, రీల షాప్లలో సన్నంగా ఉన్న రబ్బర్ దొరుకుతుంది, అది తెచ్చుకోవాలండి మనం. ఇలా దీన్ని 10 సెంటీమీటర్లు తీసుకొని కట్ చేసుకోండి. సో 2 కావాలి కదా, 10 సెంటీమీటర్లు తీసుకోండి. అలాగే ఇంకొకటి కూడా 10 సెంటీమీటర్లు కట్ చేసుకోండి. మనం 2 కట్ చేసుకుంటాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ 10 సెంటీమీటర్లు తీసుకొని కట్ చేసుకొని అది లోపల పెట్టుకొని కుట్టుకొని కవర్ చేసేస్తే అయిపోతుంది. చూడండి, ఇక్కడ లోపల కొంచెం మలుచుకున్నాను. నెక్స్ట్ దీనికి అటాచ్ చేసుకుంటున్నాను ఇలా. సో ఇటు కుట్టుకున్నట్టుగానే ఇంకొక సైడ్ కూడా కుట్టుకోవాలి. ఒకసారి మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇది చాలా మోడల్స్లో ట్రై చేశానండి. మాస్క్లు అనేవి, ఒకటి ముక్కు దగ్గర సరిగా రాదు, ఒకటి చిన్ పైకి వెళ్ళిపోతుంది, ఒకటి సఫకేటింగ్గా అనిపిస్తుంది. కానీ ఈ మోడల్లో నేను ట్రై చేసిన తర్వాత నాకు మన ఫేస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా అనిపించిందండి. ముక్కు నుంచి చిన్ వరకు కవర్ అయిపోయింది, సఫకేటింగ్గా కూడా లేదు, పైగా షేప్ కూడా చాలా అందంగా ఉందండి. సో మీరు ట్రై చేయండి. ఈ టైప్లో మాస్క్ కుట్టకపోతే ఒకసారి కుట్టుకొని ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనము మదర్స్ ఏజ్ ఉంటుంది కదండి, 30-40 ప్లస్ వాళ్ళకు కూడా ఎలా కుడితే బాగుంటుంది, ఎంత మెజర్మెంట్ తీసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇది చిన్నపిల్లలకి మీరు ట్రై చేయండి. ఫైనల్ లుక్ చూసారా, అద్దిరిపోయిందండి. సో మ్యాచింగ్గా పిల్లలకి ఎటైనా తీసుకెళ్తున్నప్పుడు కానీ ఇలా కుట్టి వేసామనుకో చాలా అందంగా కనిపిస్తారు. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాత్రం ప్లీజ్ నాకు కమెంట్స్లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు కూడా కాస్త నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే, ఇదే కాకుండా ఇంకా ఫర్దర్గా నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి, అవన్నీ పోస్ట్ చేస్తాను. మీరు పెట్టిన కమెంట్స్కి నేను రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఏ వీడియో పెట్టమని చెప్తే ఆ వీడియో కంపల్సరీగా ట్రై చేసి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. So thank you so much for watching this video. Please like, share and subscribe to Amma Nerpina Kala.